నమస్తే దోస్తులు అందరికీ అందరు ఇట్లు ఇక ఈ ఎండాకాలం అయితే ఇక 7-8 కాగానే ఎండలు అయితే బాగా షురువు అవుతాయి. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇట్లా దహి బెండి మసాలా రెసిపీ అయితే ఇట్లా చేసుకొని చాలా సల్వ చేస్తుంది. ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక ఒక గిన్నెలో పెరుగు తీసుకొని ఇంత కారం వేసి ఇంత పసుపు ఇంత ఉప్పు ఇంత గరం మసాలా ఇంత ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టేసుకొని ఇక బెండకాయలు మంచిగా కడుక్కొని బెండకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక ఒక ఉల్లిగడ్డ ఇంత కొత్తిమీర 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ఒక కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఇంత పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని ఇక బెండకాయలు కూడా అలా వేసి ఇంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మంచిగా బెండకాయలు ఉడికినాక ఇక పెరుగు కారము మసాలా వేసి కలుపుకున్నది ఇక అలా పోసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీరతోనే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయరు. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇట్లా చేసుకొని తింటే చాలా సల్వ కూడా చేస్తుంది. ఇక చింతపండు తినని చాలా మంది ఉంటారు. ఇంకా చింతపండు తినని వాళ్ళకైతే ఇట్లా రెసిపీ చేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఇక సల్వకు సల్వ ఎండాకాలం అయితే ఇట్లా బాగుంటుంది. ఇక ఉడుకుడుకు పోవాలా వేసుకొని 2 ముద్దలు తింటానైతే చాలా సూపర్ ఉంటుంది. కొని ఒక కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఇంత పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని ఇక బెండకాయలు కూడా అలా వేసి ఇంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మంచిగా బెండకాయలు ఉడికినాక ఇక పెరుగు కారము మసాలా వేసి కలుపుకున్నది మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చిన్న మంట మీద ఇక మూత పెట్టేసి అట్లా పెట్టేసి ఇక పోతే ఇక దునియాలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఇక పోతా అంటే ఇక నేనైతే ఇక క్యాలెండర్లు మారుతాను కానీ జీవితాలు మారుతాను అని డిప్రెషన్లకు పోయి ఆర్థిక సమస్య మానసిక సమస్య శారీరక కుమిలిపోతా అంటే ఇక కళలో ఒక జ్ఞాని కనిపించి జ్ఞాని ఎవరుగా కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుడు ఇక జ్ఞాని చెప్పిన ముచ్చట ఏంటంటే ఇవాళ చేస్తాను రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అవతల ఎల్లుండి చేసి ఏడగొట్టేస్తున్నాం కానీ కొట్టినట్టు ఉంటే ఆఖరికి తినడానికి తిండి దొరకక అడుక్కోనికి బొచ్చు దొరకక ఇక ఎవరిగా కింగ్ ఫిషర్ బీర్ సుఖ కూడా పోయారా కొడుక అని చెప్పినాక ఇక ఈ కష్టాల బాధలకు ఎదుర్కొని నిలబడు ఇక ఏ గ్రామం నేను లాగుతాను నేను చూపుతా అని చెప్పినాక ఇక బెండకాయలు ఉడికినాక ఇక పెరుగు కారము మసాలా వేసి కలుపుకున్నది ఇక అలా పోసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీరతోనే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయరు. ఇక ఈ ఎండాకాలంలో అయితే ఇట్లా చేసుకొని తింటే చాలా సల్వ కూడా చేస్తుంది. ఇక చింతపండు తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా చింతపండు తినని వాళ్ళకైతే ఇట్లా రెసిపీ చేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఇక సల్వకు సల్వ ఎండాకాలం అయితే ఇట్లా బాగుంటుంది. ఇక ఉడుకుడుకు పోవాలా వేసుకొని 2 ముద్దలు తింటానైతే చాలా సూపర్ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. ఈ లక్ష్మణ్.